చేశారు. తన బ్లాక్లోని పవన్ కు ఒక ప్రత్యేక ఛాంబర్ను కేటాయించారని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇంకా ఎటువంటి స్పెషల్ ఫోకస్ చేశారు? ఇంకా ఎటువంటి అంశాలకు సంబంధించి చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఛాంబర్ విషయంలో మొదటి బ్లాక్ లో పవన్ కళ్యాణ్ కూడా ఛాంబర్ కేటాయిస్తారన్న ప్రచారం నడుస్తుంది. దానిపై ఇంకా జిఏడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్ లాగా మిగతా మంత్రులలాగా శాఖల కేటాయింపు వేరే బ్లాక్ లో పెడితే అది కొంత పవన్ కళ్యాణ్ స్థాయి తగ్గించినట్టుంటుందని భావించి ఫస్ట్ బ్లాక్ లోని ముఖ్యమంత్రి ఉన్నటువంటి సీఎంఓ కార్యాలయం ఉన్నటువంటి మొదటి బ్లాక్ లోనే ఛాంబర్ కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించుకోవడంతో పాటుగా ప్రతి రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఫోటో అనేది ప్రోటోకాల్, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో అనేది ఉంటుంది. కానీ అదనంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. దానిపైన ఇంకా ప్రభుత్వ వర్గాల నుంచి అయితే క్లారిటీ లేదు. జిఏడి డిపార్ట్మెంట్ దీనికి సంబంధించిన క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ప్రభుత్వ కార్యాలయంలో పెట్టాలని నిర్ణయించుకున్నారని ఒక ప్రచారం నడుస్తుంది. దానిపైన రేపు లేదా ఎల్లుండి ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సచిన్, ఒకవేళ వస్తే కనుక ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో చంద్రబాబు ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెట్టే అవకాశం ఉంది. అయితే అది ఎంతవరకు సాధ్యాసాధ్యాల మీద కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అదనంగా ఇప్పటివరకు ఇప్పుడు అలాంటి జరగలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇలాంటి విధానం తీసుకురావడం ద్వారా తీసుకొస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి దాని మీద కూడా చర్చిస్తున్నారు. ప్రభుత్వం జనరల్ గా ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ఫోటోనే ఉండాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అదనంగా పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి ఆల్రెడీ కేటాయించారు కాబట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పవన్ కి హోదాకు తగ్గట్టుగా ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టి ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే అధికారులు దీన్ని అయితే ధృవీకరించాల్సిన అవసరం అయితే ఉంది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఇంకా బాధ్యతలు తీసుకోవాలి. ఇంకా హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన సోమవారం సాయంత్రం మంగళగిరికి వచ్చే అవకాశం ఉంది. తర్వాత వచ్చే వారం ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఛాంబర్ కేటాయింపుకు సంబంధించిన విషయంలోనూ అదేవిధంగా ఫోటోకు సంబంధించింది అంటే ఈ ఫోటో పెట్టాలని ఒక డిమాండ్ సోషల్ మీడియాలో ఉదయం మచిలీపట్నం సంబంధించిన ఒక జనసేన కార్యకర్త పెట్టిన తర్వాత అది ఉదయం నుంచి కూడా వైరల్ అవుతుంది ఆ న్యూస్. అయితే దీని మీద ప్రభుత్వ వర్గాల నుంచి మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ దిశగా నిర్ణయాలు ఉండే అవకాశం అయితే కనబడుతుంది. సచిన్, ఇటు ఇదే అంశానికి సంబంధించి జన సైనికులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వర్గాలకు కావచ్చు, ఎటువంటి చర్చ జరుగుతోంది రాజేష్? జనసేన పార్టీ నుంచి చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ కి స్థాయికి తగ్గట్టుగా డిప్యూటీ సీఎం ఇచ్చారు, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థానాన్ని ఇచ్చారు, వేరే ఎవరికి ఇవ్వకుండా ఆ స్థాయిని ఇప్పించారు. అదే విధంగా అదే ఆ ముఖ్యమంత్రి హోదా ఉన్న చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉంటారు. ఆయన స్థాయిని తగ్గించుకోకుండా ఆయన ఫోటో కూడా పెడితే బాగుంటుంది అనేది జనసేన పార్టీ నుంచి వస్తున్న ప్రశ్న. కానీ అది ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి కానీ అది ఎలా కుదురుతుందనే దానిపైన కూడా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక గైడ్ లైన్స్ ఉంటే ఎప్పుడైతే కోరుతున్నారు ఆ కోరికను చంద్రబాబు అంతవరకు తీసుకోవడంతో పాటు తీసుకున్నారు. కానీ ప్రభుత్వంలో ఆ వెసులుబాటు ఉందా? ఇద్దరే డిప్యూటీ సీఎం అదేవిధంగా సీఎం ఫోటోలు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెట్టే వెసులుబాటు ఉంటుందా? చట్టంలో ఆ వెసులుబాటు ఉంటుందా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అవన్నీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సచిన్, రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం పవన్ విషయంలో చంద్రబాబు స్పెషల్ ఫోకస్ చేశారా అంటూనే మాట వినిపిస్తోంది. పవన్ కు ఎక్కడ ప్రాధాన్యం తగ్గకుండా చూసుకుంటున్నారు చంద్రబాబు. ప్రతి ప్రభుత్వ ఆఫీసులో తన ఫోటోతో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ ఫోటోలు ఏర్పాటు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇద్దరి ఫోటోలు తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారనేది సమాచారం. ఇక ఫోటోలు తక్షణమే ఏర్పాటు చేయాలంటూ కూడా అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే పవన్ ఛాంబర్ పైన కూడా చంద్రబాబు స్పెషల్ ఫోకస్ చేశారు. తన బ్లాక్లోని పవన్ కు ఒక ప్రత్యేక ఛాంబర్ని కేటాయించారని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది చంద్రబాబు.